హాయ్ అండి, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా. ఇదేంటంటే గత 27 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇల్లు, 70 నుంచి 75% వరకు కంప్లీట్ అయిన ఇల్లు, ఒక కింద గ్రౌండ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిన ఇల్లు. ఈ ఇల్లు ఎందుకు ఆగిపోయింది, దీని వలన ఎటువంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళకి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, డబ్బు పరంగా సెట్ అవ్వకుండా ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ఇంటి యొక్క లోపల ఎలాంటి స్వరూపం ఉంది, ఎలాంటి నెగటివ్స్ ఉన్నాయి అన్నది, ఈ యొక్క నెగటివ్ కూడా నేను వీడియో తీయాలంటే కూడా తీయలేకపోయాను. ఎందుకంటే ఈ పాజిటివ్ చేసిన తర్వాత అందులో ఉన్న ఏదైతే నెగటివ్స్ ఉన్నాయో దాదాపు 8 నుంచి 9 ఉన్నాయి. బయట ఒకటి ఉంది, ఇంట్లో టోటల్గా 8 ఆత్మలు ఉండేటివి. ఈ ఆత్మలన్నిటినీ తీసి దాన్ని బయటికి ప్రాలదోలి చేయడం జరిగింది. అప్పుడే పాజిటివ్కి వచ్చింది ఇల్లు. ఆ తర్వాత నేను వీడియో తీశాను. కానీ ఈ రోజుల్లో ఏంటి ఆత్మలు, ఏంటి ఈ నెగటివ్స్ ఏంటి మీరు అనుకోవచ్చు. ఒకప్పుడు మీకన్నా నేను చాలా హేతువాదిని అంటారు కదా, మీకన్నా చాలా నేను అసలు ఏది నమ్మకపోయేటోని. కానీ దీంట్లోకి వచ్చాక మా గురువులు, బాబు నీ కంటికి కనపడకపోవచ్చు, నీకు చేసే సమస్య ఏదైతే ఉందో ఆ ఇంట్లో నువ్వు వెళ్ళగానే నీకు తల పడుతుంది, నీకు హెడేక్ వస్తుంది, అక్కడ నిన్ను ఉండనివ్వదు, బయటికి పంపించేస్తుంది, ఇలాంటి ఒక సిమ్టమ్స్ని పంపిస్తుంది. మనము కొందరి ఇంట్లోకి వెళ్తే మనం అక్కడ ఉండలేము. వాళ్ళు ఆ అలవాటుకే దానికే అలవాటు పడిపోయి ఉంటారు, మనం ఉండలేం. కొన్ని ఇళ్ళకి వెళ్తే చాలా సూపర్ పవర్ ఉంటుంది, కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తే తొందరగా బయటికి రావాలనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాడ్ స్మెల్తోని మీకు పడదు, వచ్చేస్తారు. అలాంటి సమస్యలు ఉన్న ఒక ఇల్లు, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా దీన్ని ఏంటంటే మీరు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః, ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి నా యొక్క లైఫ్లోకి, నేను ఆయన లైఫ్లోకి, నాకు ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప తీసుకొని గానగాపూర్ వెళ్ళిరండి. అలాగే మీకు దూరం అయితే కనుక నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఎత్తిపోతల దగ్గరికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇలాంటి నెగటివ్స్ ఉన్న ఇల్లులు చాలా ఉన్నాయి. ముందుగా ఈ వీడియో మీరు ఆ ఇంటి గురించి చూడండి. మీ ఇల్లు కూడా ఇలాంటి నెగటివ్స్లోనే ఉండొచ్చు, ఖచ్చితంగా చూసేయండి. ఇదొక, మీకు చెప్పాను కదా ఇప్పుడే, ఇదొక భూత్ బంగ్లా నేను అయితే పేరు పెట్టేసినాను. ఎందుకంటే ఇందులో ఇన్ని ఆత్మలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదేంటంటే ఊరికి చివరకు కూడా ఉంటుంది. ఈ చివరకు ఉండడం వలన ఇక్కడ ఇంట్లో చాలా నెగిటివ్స్. ఈ ఇంట్లో చూడండి, అసలు 27 సంవత్సరాల క్రితం ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అయినా పడుకొని ఉన్నారు, మంచానికే పరిమితం అయ్యారు. ఇంకా వాళ్ళ మదర్ ఇక్కడ చూడండి. ఈ ఇంట్లో ఓన్లీ మదరు, ఫాదరు, వాళ్ళ సిస్టర్ ఉంటారు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళని తీసుకొచ్చిందంటే అంత ఘోరమైన పరిస్థితి ఈ ఇల్లు తీసుకొచ్చింది. మొత్తము చాలా ప్రాబ్లం కలిగిందంటే వీళ్ళకైతే. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోకుండా చూడండి, ఈ ఇల్లుని పైన ఓల్డ్ కన్స్ట్రక్షను 1998లో ఈ ఇల్లును స్టార్ట్ చేశారు. కేవలం దీంట్లో ఉన్న
బ్యాడ్ సోల్స్ మాత్రమే ఈ ఇంటిని ఆపేసినాయి. ఎందుకంటే ఈ ఇంట్లోకి వెళ్ళగానే మొత్తం హెడేక్ అవుతుంది, హెడేక్ పడుతుంది. ప్రాబ్లము అసలు ఎలా వెళ్ళినామంటే మా టీం వాళ్ళు వెళ్ళి చూడడానికి నేను చేస్తుంటే అసలు ఇక్కడ పైన కూడా 3 సోల్స్, ఈ రూమ్లో సింగిల్ ఒక స్టోన్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి చేసే పనిని కూడా మేస్త్రులతో చేయనీయకుండా, వీళ్ళకు డబ్బు సమకూరకుండా, ఇల్లు కంప్లీట్ అవ్వకుండా చేసే పని ఇది, చేసే ఆత్మ యొక్క పని. అంటే ఎవరు ఈ ఇంట్లోకి ఉండకూడదు. ఎవరు ఒకవేళ మొండికున్నా కూడా వాళ్ళు సూసైడ్ చేయించుకోవడము, లేకుంటే వాళ్ళ సమస్యని పెద్దగా చేయడము, గొడవలు పడేలా చేయడము ఈ యొక్క ప్రభావం చేస్తుంది. ఎంత చిన్న స్పేసో చూడండి ఇది. మీరు చూశారు కదా. అంటే ఇంత పెద్ద ఇల్లును కూడా వీళ్ళు ఉండలేకపోయారు. ఈ ఇల్లు కట్టించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఈ ఇంటికి రావడమే మొత్తానికి మానేశాడండి. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లము. మీరు చూశారు కదా. ఓకే, ఇక్కడ మీరు కూడా కొన్ని భయాందోళనకు లోనై ఉండొచ్చు. మా టీం వాళ్ళు మేమందరం వెళ్ళాం, చాలా హెడేక్తో బయటికి వచ్చాం. ఆ రోజంతా నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. అది చేసి వచ్చే వరకు మొత్తం దాన్ని, ఆ ఎనర్జీని గెయిన్ చేసుకొని మళ్ళీ తర్వాత రోజు కానీ నా పనులు నేను కంప్లీట్ చేసుకోలేకపోయినాను. చాలా 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 ప్రాబ్లంగా ఉంటాయి. మీకు నేను చెప్పేది పక్కా 100% అక్షరాల నిజం. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఆత్మ రూపంలో ఉన్న నెగటివ్ రేసు, ఒక దయ్యాల బంగ్లా అంటాం, భూతాల బంగ్లా అని కూడా దీన్ని అనొచ్చు. ఇలా ఉంటే డబ్బు సమస్యలను తెచ్చిపెడుతుంది. మీకు ఎక్కడ డబ్బు దొరకనివ్వదు. అలాగే మీతో మీ ఇంట్లో గొడవలు అయ్యేలా చేస్తుంది, సూసైడ్లు చేసుకునేలా చేస్తుంది. అలాగే ఇంకా ఈ ఆత్మకున్న పవర్ ఏంటంటే మిమ్మల్ని టోటల్గా నిస్తేజుని, అంటే మిమ్మల్ని మొత్తము జీరో చేసి ఆ ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టాలి, లేకపోతే మిమ్మల్ని అక్కడ నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ అది కానీ ఇదంతా, నాకు రీసెంట్గా ఒక ఆమె మన దగ్గరనే కన్సల్టేషన్ దాదాపు 3 years నుంచి తీసుకుంది. ఆమె అంతా ఓకే, జాబు ఓకే, నంబర్ తీసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది. కానీ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చారు. వస్తే ఒక ఇంట్లోనే వెళ్ళారు. వెళ్తే ఆమె ఫోన్ చేశారు, సార్ నాకు ఇలా ఉంది, ఏంటి నా పరిస్థితి అంటే, అమ్మ మీరు ఉన్న ఇల్లు ఫోటో పెట్టండి ఫస్ట్, తర్వాత మీ యొక్క సెల్ఫీ ఫోటో పెట్టండి అని అడిగాను. ఆమెకి ఈ బ్యాడ్ సోల్ యొక్క నెగటివ్ పవర్ ఉంది. దాని వలన ఆమెకి పెళ్లి సంబంధాలు వచ్చినట్టు క్యాన్సిల్ అవుతున్నాయి. దగ్గరకు వచ్చి లాస్ట్కు ముహూర్తం పెట్టుకున్న తర్వాత కూడా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఇంట్లో ఆమెలో ఇద్దరిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక నెగటివ్ లేక వెళ్ళిపోతారు. సూసైడ్ చేసుకోవాలన్న ఎందుకు వస్తుంది, ఏం చేయమంటారు? అమ్మ ఇది పరిస్థితి ఇలా ఉంది, చేయించుకోండి పోతుందని చెప్పాను. అంటే ఇలాంటి సమస్యల్ని ఈ యొక్క నెగటివ్ రేస్ ఉన్న ఇల్లులు తయారు చేస్తాయి. మనలో నెగటివ్ రేస్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ భూమి నుంచి వచ్చే నెగటివ్ రేస్ వలన ఇదంతా జరుగుతుంది. ఈ నెగటివ్ రేస్ ఉండడం వలన ఈ ఆత్మలకి ఉండే ఈ ఆత్మలు ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. ఎక్కడైతే చాలా నెగటివ్ ఉందో ఆత్మలు అక్కడికి వచ్చేస్తాయి. నేను చాలా మంది ఇల్లే చూశాను, సగం ఇల్లు కంప్లీట్ అయింటుంది, సగం కాదు. నేను చేసే చాలా వరకు రీసెంట్గా మీకు ఒక ఇల్లు చూపించాను. నేను ఒక సెటర్ చిన్న ఇల్లు 15,000 రెంట్ మాట్లాడుకున్నారు. నిన్ననే అడ్వాన్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. దాదాపు 4 months అడ్వాన్స్ 60,000,
ప్లస్ 15,000 రెంట్ వచ్చింది. దాదాపు 1.5 year నుంచి ఆ ఇల్లు ఇన్కంప్లీట్లో ఉంది. అది చేసిన తర్వాత గృహప్రవేశం చేసుకున్నారు. మళ్ళీ వాళ్లకు రెంట్ కూడా వస్తున్నారు. ఎలా వస్తున్నారు? చాలా మందికి చేశాం, కానీ కొంతమంది చెప్పినట్లు ఆ యొక్క రెమెడీస్ పాటించట్లేదు. చెప్పినా వినరు. వీళ్ళ భార్యనో వీళ్ళ భర్తనో దాన్ని నెగటివ్ అని చెప్పేసి వేరే టైప్ అర్థం చేసుకుంటున్నారు. దానికి వాళ్ళ కర్మ అలా ఉందని చెప్పేసి కొంతమందికి వదిలేసాం. అందరూ సక్సెస్ అవ్వాలి, మీ యొక్క లైఫ్లో మీరు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డబ్బు సమస్యలు కానీ గొడవలు, అంటే పక్కింటి వారితో కూడా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి సమస్యకి ఈ ఆత్మనే మూల కారణం. ముఖ్యంగా నీకు డబ్బు సమస్య ఏర్పడుతుంది. అది ఉంది అంటే మీ ఒంట్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ భార్య ఒంట్లో కావచ్చు, లేకుంటే మీ పిల్లల ఒంట్లో కావచ్చు, లేకపోతే మీ భర్త ఒంట్లో కావచ్చు, ఎవరితోనైనా ఎవరి ఒంట్లో ఉన్నా కూడా డబ్బు సమస్య అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందండి. ఇది అధిగమించాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఈ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి. ఖచ్చితంగా బయటపడేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సమస్య వచ్చినప్పుడు చాలాసార్లు మనము మన భూమి నుంచి, మనకున్న చుట్టుపక్కల ఉన్న శక్తుల నుంచి ప్రతిసారి రక్షించుకోవాలంటే ఒక ఆరా పవర్ని ఫుల్ పవర్గా మనం ఎనర్జీగా చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా పవర్ఫుల్ వస్తుంది. ఆ పవర్ నుంచి మనం అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం. సార్ నాకు ఫోన్ నంబర్ తీసుకున్నా సార్, నాకు ఏమీ కావట్లేదు సార్, నాకు అందరూ మళ్ళీ తిట్టడం మొదలు పెడుతున్నారు సార్, అందరూ అనడం మొదలు పెడుతున్నారంటే సమస్య ఇక్కడ ఉంది. ఇంట్లో సమస్య, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సమస్య ఇక్కడ ఉంది. ఈ సమస్య వలన మనకి ఇలాంటిది వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి మన లైఫ్లో కావాల్సినటివి మంచి మొబైల్ నంబర్ కావాలి. ఇది వెల్త్నిస్తుంది. మంచి నేమ్ ఉండాలి. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. మంచి బిజినెస్ బాగా అవ్వాలంటే మంచి బిజినెస్ నేమ్ ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. ఈ మూడు ఉన్నా కూడా ఆరా పవర్ అనేది మనము మన ఇంట్లో కానీ మన బిజినెస్ లో కానీ ఇది క్రియేట్ ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే ఆరా కొన్ని చోట్ల ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఎక్కువ బిల్డ్ చేసుకుంటే బిజినెస్ చాలా పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ నష్టపోయిన వాళ్ళకే ఈ యొక్క ఆరా పవర్, ఈ నేము, ఈ యొక్క మొబైల్ నంబర్ పవర్ మీకే తెలుస్తుంది. కొన్ని సక్సెస్ లో ఉంటాయి. అక్కడ ఒక నేమో అతని మొబైల్ నంబరో లేకపోతే అతని నేమో బాగుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బిజినెస్ అంచెలంచెలకు ఎదుర్కొంటూ కొన్ని పూజల వల్ల కానీ కొన్ని ఇది వల్ల కానీ కొన్ని చాలా బాగా జరుగుతుంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ ఆరా పవర్ అనేది డౌన్ అయిపోయి ఇలాంటి సమస్యను తీసుకొస్తుంది. మనకు కూడా మంచి ప్రాబ్లం నుంచి బయటపడి మనం కూడా సెట్ చేసుకోవాలంటే ఆరా పవర్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఆరా పవర్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు చేసుకోండి. మీ అప్పుల నుంచి కానీ అన్నిటిని కానీ కనీసము ఎంత లేదన్నా 1-2 yearsలో మీరు బయటపడవచ్చు. కరెక్ట్గా నేను చెప్పే విధానంలో మీరు పాటించాల్సిందే. అప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. తూచా తప్పకుండా చేసుకోండి. మా గురువులు చెప్పింది నేనైతే తూచా తప్పకుండా చేశాను. సక్సెస్ అనేది అలాగే వచ్చింది. ఇప్పుడు మనకు మంచి నేమ్, మంచి మొబైల్ నంబర్, మంచి బిజినెస్ నేమ్, మంచి డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఇప్పుడు ఇస్తున్నాం. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలా? నీకు వస్తుంది. అలాగే మంచి మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ డేటు మీరు మంచిది లేకపోతే మనకి
మన ఇంటి మ్యారేజ్ డేటు, మన ఫ్యామిలీ మ్యారేజ్ డేటు, మన ఫ్యామిలీ పుట్టినరోజు, ఇది కరెక్ట్గా లేకపోతే అది కూడా మనకు సమస్యలను సృష్టిస్తుంది. అందుకనే ఇవన్నీ కూడా కరెక్ట్ పెట్టుకోండి. ఏదో మొబైల్ నెంబర్ తీసుకున్నాం అయిపోయింది, మొత్తం మన జీవితం మొత్తం కోటాను కోట్లు సంపాదించేస్తామని చాలా వీడియోల్లో మీరు వింటుంటారు. కానీ కానే కాదు. ఇవన్నీ నెగటివ్స్ని తొలగించుకోవాలి, ఆరా పవర్ని క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మొబైల్ నెంబర్ ఏం చేస్తుంది, కొద్దిగా మీకు రిలేషన్షిప్ బయట క్రియేట్ చేసి డబ్బు వచ్చేలా చేస్తుంది. కానీ మీ యొక్క పవర్ని ఇంకా పెంచుకోవాలి, మీరు బాగుండాలి, మీరు సక్సెస్ఫుల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం. అందుకనే సమస్య అనేది మన దగ్గరనే ఉంది, క్వశ్చన్ అనేది మన దగ్గరనే ఉంది, ఆన్సర్ కూడా మన దగ్గరికే ఉంది. కాబట్టి మీరు క్వశ్చన్కి మాత్రమే మిగిలిపోకుండా జవాబు అనేది కూడా, ఆన్సర్ అనేది కూడా మన చేతిలో ఉంది. కాబట్టి ఆ ఆన్సరు మీరే రాసుకోండి, మీరే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆన్సర్ నేను మీకు చెప్పేసిన, ఇలాంటి ఆన్సరు మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఆన్సర్ ఉంది, దీన్ని చేసుకుంటే కనుక 100% సక్సెస్ అని చెప్తున్నాను. సక్సెస్ 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 గ్యారంటీ. ఖచ్చితంగా మనము ఈ యొక్క సమస్యల నుంచి బయటపడి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.